ఆప్కి అదాలత్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి మీద మోపిన మొదటి ఆరోపణ ఈయన హిందూయిజం అనే పేరుతో రాజకీయాలు చేస్తూ ఉంటారని. యోగి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారు. అఖిలేష్ యాదవ్ బాబాయ్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ ఆయన ఇండియాలో గూడెందుకని అడుగుతున్నారు. అది అవసరపడుతుంది, అందుకనే అది కట్టబడింది. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలోనే ఒక చారిత్రాత్మక, ఒక ముఖ్యమైన, అవసరమైనదే అని నేను చెప్తూ ఉంటాను. ఒక్కొక్క ఇండియన్ కూడా చాలా సంతోషపడవలసిన విషయం, గర్వపడవలసిన విషయం. అయోధ్యలో శ్రీరాముడు పుట్టిన అదే చోట మర్యాదపూర్వకమైన పురుషోత్తముడు శ్రీరాములవారి అద్భుతమైన గుడి. అయోధ్యలో మీరే చూసుంటారు. నమ్మకంతో లక్షల భక్తులు అక్కడికి వస్తున్నారు, ఇవాళ్టికి వస్తున్నారు. ఎంత ఎండ కొట్టినా కూడా అప్పుడూ వస్తున్నారు. అయోధ్యలో, ఇవాళ ఉన్న అయోధ్యలో, ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం అయోధ్యని చూసి ఇప్పుడు వచ్చేవాళ్లు కనిపెట్టలేకపోతున్నారు. అదే అయోధ్యనని ఆలోచిస్తున్నారు. నేను బాగా చూశాను, నమ్మకమైన వాళ్లు చాలామంది అక్కడికి వచ్చి వెళుతున్నారు. ఆ భూమిని ముట్టుకున్నప్పుడు, అక్కడున్న స్తంభాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కన్నీరు చూశాను. అప్పుడు నేను కొంతమందిని మీరెందుకండి ఇంత బాధపడుతున్నారని అడిగాను. దానికి వాళ్ళు ఇటువంటి దృశ్యం చూడటం కోసం తరతరాలుగా కాసుకొని ఉన్నారో 500 సంవత్సరాలుగా కలలు కంటున్నదాన్ని మోడీజీ గారు నిజం చేశారు. అయోధ్యలో ఉన్న విషయాన్ని అయోధ్యలోనే కాదు, ఇది అసంభవం అని చెప్పిన దాన్ని కూడా మోదీజీ గారు సాధించారు. ఇది మాకే కాదు, ఇంతకుముందు ఉన్న వాళ్లకు కూడా కృతజ్ఞతలు చెప్పేటట్టుగా మోదీజీ గారు చేసి పెట్టారు. అది ఆయన గొప్పతనం. మేము రాముడు గుడి కోసం పునాదులు వేయటం కూడా చూశాం, రాముడు గుడి కట్టేటప్పుడు కూడా చూశాం. అదీ కాకుండా రాముల వారికి దాదాపు 500 సంవత్సరాలు హోలీ జన్మదినోత్సవం చేసుకుంటాం కూడా ఆయన భూమిలోనే చూసుకున్నారు. ఇది ఒక్క మోదీజీ గారే చేయగలిగారు. ప్రొఫెసర్ గారు ఏమంటున్నారంటే ఇది ఒక వేస్ట్. నేను అక్కడికే వస్తున్నాను. సమాజ్వాదీ పార్టీ గురించి అందరికీ తెలుసు. ఈ పార్టీ ఉన్నప్పుడే రామజన్మభూమిలో, అయోధ్యలో గొడవలు జరిగాయి. కాశీలో సంకట్ మోషన్ గుడిలో అటాక్ జరిగింది. వీళ్లు ఉన్నప్పుడే లక్నో, వారణాసి, అయోధ్య కోర్టులో గొడవలు జరిగాయి. అప్పుడు అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మొదటి పనిగా ఏం చేశారు? ఈ భయంకరవాదుల మీద ఉన్న కేసులన్నీ వాపస్ తీసుకుంటానికే ప్రయత్నించారు. కోర్టుకి మనం కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. కోర్టు ఆ భయంకరవాదులందరినీ వాళ్లు బయటికి రాకుండా ఆపారు. లేకపోతే ఎంత ఘోరం జరిగేది. రామభక్తుల్ని కాల్చేవాళ్లు. వీళ్లందరూ రాముణ్ణి ఊహానే చెప్తున్నారు. దీనికి చరిత్రే సాక్ష్యం. ఎవరెవరైతే రాములవారిని ఎదిరిస్తూ ఉన్నారో వాళ్లకి వినాశనమే జరుగుతూ ఉంటుంది. వీళ్లకి నాశనం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్లకి నాశనం గురించి చెప్పాలంటే जाके प्रभु दारुण दुख दीना ताके मति पहले हरि लीना. ఇదే పరిస్థితే వీళ్లకు కూడా జరుగుతుంది. ఇందులో వీళ్లు కష్టపడాలని దేవుడు రాశారు, దేశాన్ని కూడా కష్టపెట్టారు. ఇండియా నమ్మకంతో ఆడుకొని అది నమ్మకంగా ఉన్నవాళ్లని కూడా వీళ్లు కష్టపెట్టారు. అటువంటి ద్రోహాలు వీళ్లు చేశారు. అందువలన వాళ్లకి మిగిలి ఉన్న జీవితం కష్టాలని మాత్రమే చూడబోతున్నారు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో దానికి తగిన ఫలితమే మనకి దక్కుతుంది. వాళ్ళు ఇది అనుభవించాల్సిన సమయం వచ్చింది. అందుకే రాముడి గుడి కట్టొద్దని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా మహారాష్ట్రలో కాంగ్రెస్ లీడర్ గా ఉన్న నానా పటేల్ గారి స్టేట్మెంట్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే, మేం గనక ప్రభుత్వంలోకి వచ్చావంటే ఈ గుడిని ఇంకా పవిత్రంగా మార్చేస్తామన్నారు. దాన్ని గంగ నీళ్లతో వాష్ చేస్తామంటున్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పవిత్రంగా మార్చుకోండి. తర్వాత రాహుల్ గాంధీ గారు పబ్లిక్ మీటింగ్ లో ఇవన్నీ మళ్లీ చెప్తూనే ఉన్నారు. జరిగిన ఈ ప్రాణ్ ప్రతిష్ఠ సెరమనీలో ఆయన అమితాబ్ బచ్చన్ గారిని చూశారు, ఐశ్వర్యారాయ్ డాన్స్ చేయడం చూశారు, కానీ ఎలాంటి పేదవాడినో కార్మికుడినో చూడలేదన్నారు. వారు ముందు ఇటువంటి భాష మాట్లాడటం అనేది మార్చుకోవాలి. అక్కడ బీదవాళ్లే లేరని చెప్తున్నాడు. అలా మాట్లాడింది ఎంతో తప్పు. అక్కడ బీదవాళ్ల చేతులతో కట్టిన గుడిని మోదీజీ గారు అక్కడే వాళ్ళని గౌరవించాడు. ఒక ప్రధానమంత్రిగా ఉన్న మోదీజీ గారు ఆయనే స్వయంగా వెళ్లి వాళ్ళని గౌరవించారు. ఎవరైనా చేస్తారా పని? ప్రయారాజ్లో శుభ్రం చేసేవాళ్లని ఆయన చేతులతోనే ఆయన కడిగి శుభ్రం చేశారు.
ఇటువంటిది మొదటిసారి జరుగుతుంది. చెప్పాలంటే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారికి తాత ప్రథమరుగా ఉన్నారు. వాళ్ల నానమ్మగారు ప్రథమరు, వాళ్ల నాన్నగారు ప్రథమరు. అది మాత్రమే కాకుండా 2004 నుంచి 2014 వరకు వాళ్ల అమ్మ సూపర్ పిఎంగా పని చేస్తూ ఉన్నారు. మీరు చూసుకున్నారంటే ఎప్పుడుగాని వీళ్ళు ఎవరింటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళటం వదిలేయండి, బీదవాళ్ల కోసం ఏ స్కీము వీళ్ళు ఇంతవరకు తీసుకురాలేదు. బీదవాళ్లు బాగుపడేటట్టు ఇంతవరకు వీళ్ళేదన్నా చేశారా? ఇంతవరకు చేయలేదు. రాహుల్ అండ్ కంపెనీ ఇటువంటి వాళ్ళు ఎందుకు గుడికి వెళతారు? మీరే చూసుంటారు, గుజరాత్లో జరిగిన ఎలక్షన్లో వాళ్లు గుడికి వెళ్లి ఎలా కూర్చోవాలని కూడా వాళ్ళకి తెలియలేదు. ఆయన నమాజ్ చదువుతున్నట్లుగా వెళ్ళాడు. తర్వాత అక్కడున్న పూజారి చెప్పాడు, బాబు ఇది గుడి అని చెప్పాడు, ఇది మసూది కాదని చెప్పారు. ఇంత చెప్పినాకే ఆయనకి అర్థమైంది. మోకాళ్ల మీద కూర్చోకూడదు, మఠ వేసుకొని కూర్చొని దండం పెట్టుకోవాలని చెప్పినాకే ఆయనకి అర్థమైంది. గుడికి వెళ్ళి నమాజ్ చేస్తున్నట్లు కూర్చుంటే మనం ఎలా ఒప్పుకుంటాం? కొంచెం కూడా ఆయనకి కళాచారం అంటే తెలియదు. ఆ రాముడు గుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ల పరంపరే ఆ రాముడు గుడికి ఆపోజిట్గా ఉన్నారు. ఇండియాలో ఉన్న వాళ్ల నమ్మకం గురించి వాళ్ళకేం తెలుసుద్ది చెప్పండి? ఇదంతా మొదటిసారిగా జరుగుతుంది. ప్రెసిడెంట్ ద్రౌపది వర్మ ఒక ఆదివాసికి చెందినవారు, అందుకే మీరు వాళ్ళని ఆ సెరమనీకి పిలవలేదని చెప్తున్నారు. మొదటిసారిగా ఆదివాసీ అమ్మాయి ఒకటి ఇండియాకి జనాధిపతి అయ్యారు. దానికి కారణమెవరు? ప్రథమర్ మోదీజీ గారు మాత్రమే. ఆయన ప్రయత్నించినందువల్లే సమూహంలో మేము ఆఖరి మెట్టి మీద కూర్చొని ఉంటారే వాళ్లని మొదటి మెట్టికి తీసుకువెళ్లే ప్రయత్నమే ఇది. ఆఖరి మెట్టి మీద ఉన్న వాళ్లకి కూడా రాజకీయంలో మొదటి మెట్టి మీద కూర్చునే ప్రయత్నం ఉంటుంది. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారిని. నేను నా గురించే చెప్తాను. నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. నేనెప్పుడూ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలేదు, ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి ఉద్దేశమే నాకు లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను ప్రజలకి సేవ చేస్తున్నాను. ఇదే విధంగా నేను చెప్తున్నాను. అదేంటంటే ఆహ్వాన పత్రికలు అందరికీ ఇచ్చాం. మర్యాదపూర్వకమైన జనాధిపతికి, మర్యాదపూర్వకమైన వైస్ ప్రెసిడెంట్కి, అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్కి కూడా. ఆ ప్లేస్లో అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ చోట అమితాబ్ బచ్చన్ గారున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన వృత్తికి మనం మర్యాద ఇచ్చి తీరా. ఏమంటారు? లేరు, కానీ ఆయన కళ్ళకు మాత్రం కనిపించారు. అదే చెప్తున్నాను, ఆయన కళ్ళే అంతే అనుకుంటా. ఇదే తప్పు దృష్టి అంటారు. ఒకవేళ అలాగే ఐశ్వర్యరాయ్ గారు ఉంటే అది కూడా మంచి విషయమే కదా. ఆవిడ కూడా ఇండియాలో పుట్టిన మనిషే కదా. అక్కడ రావటానికి ఆవిడకి పర్మిషన్ ఉంది. అలాగే అమితాబ్ బచ్చన్కి సంబంధించిన కళాకారుల్లో కాంట్రిబ్యూషన్ లేదంటారా ఏంటి? ఒకవేళ మీరు అలా చెప్పినా కూడా మరి కాంగ్రెస్లో ఆయన్ని ఎలక్షన్లో ఎలా నిలబెట్టారు? చూడండి యోగి గారు, చాలా మంది రామ్ మందిర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఖడిగే గారు ఒకసారి ఆయన క్యాండిడేట్ తో మాట్లాడుతున్నారు. నువ్వే శివుడివి, రాముణ్ణి ఓడించాలని చెప్పారు, అవునా? అదేంటంటే ఇండియాలో ఉన్న కళాచారంలో సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో రాములవారు శివుడు ఒకళ్ళని ఒకళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. రాములవారు ఆయన మనసులో ఉన్నమాట ఆయనే చెప్పారు. ఆ పరమశివుణ్ణి అవమానించేవాళ్లు ఒకవేళ నా దగ్గరికి రావాలనుకున్నా కూడా ప్రయత్నించారంటే వాడికి కలలో కూడా నా దర్శనం దొరకదని చెప్పాడు. అదే శ్రీలంకలో వంతెన కడతానికి ప్రయత్నిస్తున్నప్పుడు రాములవారు గారు ముందుగా రామేశ్వరంలో పరమశివుణ్ణే ప్రార్థించారంట. నామకరణం అనే విషయానికి వచ్చినప్పుడు రాములవారు ఆ జ్యోతిలింగం పేరే రామేశ్వరానికి పెట్టారంట. ఎందుకంటే రాములవారే ఈశ్వర్. కాని ఆ శివుణ్ణి అడిగినప్పుడు భగవాన్ శివుడు లేడు కదా. ఈ భూమికి రాముడు, అందుకే రామేశ్వరం చెప్పానన్నాడు. ఇలా చూసుకుంటే ఒకళ్ళకి ఒకళ్ళు మంచి మర్యాద ఇచ్చుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే ఇండియా కళాచారం. కాంగ్రెస్ విడదీసే కళాచారంలో ముందుగా ఇండియానే విడదీశారు. దాని తర్వాత చోటు భాషను పెట్టి దేశాన్ని విడదీయటం చూశారు. మీరే ఆలోచించి చూడండి. 1947లో వీళ్లే దేశాన్ని విడదీశారు. ఆ టైములో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. అది మాత్రమే కాదు, ఎన్నో నాయకులు దేశాన్ని విడదీయకూడదని చెప్పారు. అది మాత్రమే కాకుండా అసలు ఎవరూ దానికి ఒప్పుకోలేదు. ఇండియా మీద నమ్మకం లేను ఇండియాలో ఎందుకుంటారు? అందుకని వాళ్లకు దారి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దేశానికి భారంగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళకి భూమి ఎక్కువగా ఇచ్చారు, కానీ ప్రజలు తక్కువగా ఉన్నారు. ఎక్కువగా వాళ్ళకి భూమి దొరికిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా అక్కడ ఏం జరిగిందంటే, ఇవాళ పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి? ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మీరు కూడా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి బిచ్చం ఎత్తుకునే వాళ్ళతో మీరు బిచ్చం ఎత్తుకోండి. అదేంటంటే, ఒక పక్క ఇండియా ఉంది. 80 కోట్ల మంది ప్రజలను మన మోడీ గారి నేతృత్వంలో ఫ్రీగా బీదవాళ్లకి రేషన్ ఇస్తున్నాడు. ఒక పక్కన 23-24 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటూ ప్లేటు తీసుకొని ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు. పాపం ఎవరూ వాళ్ళకి బిచ్చం వేయటలేదు. 1 కిలో పిండి కోసం ఈ వీధుల్లో, ఈ రోడ్డు మీద మీరే చూస్తుంటారు కదా, పిండిని అలా విసిరేయటం. అక్కడ కొంతమంది అలా పట్టుకొని దాన్ని తింటూ ఉంటారు. ఇటువంటి దృశ్యాలంతా మీరు సాధారణంగా పాకిస్తాన్లో చూస్తూ ఉండొచ్చు. పాకిస్తాన్ అటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఇండియాలో భాగంగా ఉండుంటే ఇండియా ఎంత సంతోషంగా ఉందో పాకిస్తాన్ కూడా సంతోషంగా ఉండేది. పాకిస్తాన్లో ఉన్న ప్రజల లెక్క కంటే మన ఊర్లో ఉన్న బీదవాళ్లని మోదీజీ గారు అలా పైకి లేపి చూపించాడు. ఒక గొప్ప జీవితం జీవించేటట్టు చూపించారు. వాళ్ళు సంతోషంగా బ్రతికే బతుకుని చూపించారు. అలా ఎన్నెన్నో. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వీళ్ళంతా సిగ్గుపడాలి. కానీ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి గారు రాహుల్ ఆన్ ఫైర్ అని అంటున్నారు. రాహుల్కే ఓటు వేయాలంటున్నారు. రాహుల్ గాంధీ గారిని అక్కడే సపోర్ట్ చేస్తారు. ఇండియాలో ఎవరు సపోర్ట్ చేస్తారు? రాహుల్ గాంధీని ఇక్కడ ఎవరు నమ్ముతున్నారు? ఇంత జరిగినా కూడా రాముల వారి గుడిని వీళ్ళు ఎదురిస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రజలని, బీదవాళ్లని, గ్రామంలో ఉన్న వాళ్ళని, వ్యవసాయుల్ని, ఆడవాళ్లని, దళితుల్ని, అదే కష్టాల్లో ఉన్న ప్రజల్ని, ఇటువంటి వాళ్ల దగ్గర నుంచి అధికారాన్ని తీసుకొని వీళ్ళు ముస్లింలకి ఇచ్చేసి వెళ్లిపోతూ ఉన్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇండియాలో సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? అది జరగనే జరగదు. కొంతమంది చౌదరి టైపు వాళ్లే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వేరే సొసైటీ, భారత్లో ఉన్న ఇండియన్స్ని, ఇండియా మీద భక్తితో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. రీసెంట్గా వీళ్ళందరినీ సపోర్ట్ చేసిన ఒక అతను వచ్చారు, మణిశంకర్ అయ్యర్. ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్కి మర్యాద ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆటం బాంబు ఉందన్నారు. ఇండియా దాన్ని చూసి భయపడాలని అంటున్నారు. అలాగైతే మా ఆటం బాంబుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికే మేము రెడీ చేశామా? అలా కాదు కదా. ఇది కొత్త ఇండియా. కాంగ్రెస్ ఇటువంటి విషయాలు మాట్లాడొచ్చు. ఇండియా దీన్ని చూసి ఎప్పుడూ భయపడదు. ఇది కొత్త ఇండియా. కొత్త ఇండియా ఎటువంటి గొడవలకి వెళ్ళదు, గొడవలకి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళ ఇంటికే వెళ్ళి సమాధానాన్ని చెప్తుంది. ఇది మన ఇండియా చేసి చూపించింది. ఇదే దీనికి ఉదాహరణం. ఇదే కారణం కూడా. ఇంతకు ముందంతా బాంబ్ బ్లాస్టింగ్ భయంకరవాదులు ఎక్కడెక్కడో చేస్తుంటారు. ఢిల్లీలో, అయోధ్యలో, కాశీలో, లక్నోలో జరిగింది, వారణాసిలో జరిగింది, లక్నోలో, అయోధ్య కోర్టులో జరిగింది, అలాగే గోరఖ్పూర్లో జరిగింది, బొంబాయిలో కూడా బ్లాస్ట్ జరిగింది, ఇండియా పార్లమెంట్లో కూడా అటాక్ జరిగింది. వేరే వేరే సమయాల్లో ఎక్కడెక్కడో జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మీరు చూసుకున్నారంటే ప్రజలకు ఎంతో రక్షణ దొరికింది, రక్షణగా కూడా ఉంటున్నారు. నక్సల్ వాదన అయిపోయింది. ఇప్పుడు టపాకాయ కూడా ఎక్కువగా పేలితే పాకిస్తాన్ మేం పేల్చలేదని దండం పెడుతున్నారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఇదే కొత్త భారతం. ఇదే దేశం ముందుకెళ్ళింది. ఇది తలుచుకొని ఒక్కొక్క ఇండియన్ కూడా సంతోషపడుతున్నాడు. ఇది మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ టైంలో లాగా బార్డర్ దాటి లోపలికి రావటం అనేది అటువంటి జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను పార్లమెంట్లో ఉన్నాను 2004 నుంచి 2014 వరకు. ప్రతిదీ నేను దగ్గరుండి చూశాను. కాశ్మీర్లో ఎన్నో అన్యాయాలు జరుగుతాయి. అయోధ్యలో, కాశీలో ఎన్నో చోట బాంబులు పేలాయి. ట్రైన్స్లో బాంబులు పేల్తాయి. పార్లమెంట్లో ఈ సమస్య తీసేటప్పుడంతా వాళ్ళు ఒకటి మాత్రమే చెప్తారు, ఎందుకంటే బార్డర్ అటుపక్క నుంచి చేస్తున్నారని. బార్డర్ అవతలను ఉన్నా కూడా మీరేదో ఒకటి చెయ్యండి. మీకు అసలు ధైర్యం లేదు. కానీ ఇవాళంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇండియా ప్రాబ్లమ్స్ అంతా అదే చూసుకుంటుంది. ఈ బలం ఇవాళ నిరూపించింది. ఈ బలాన్ని మోదీజీ గారి ఆధ్వర్యంలో కొత్త ఇండియా ఇవాళ చూపించింది. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఇండియన్ కూడా దీని గురించి గర్వపడాలి. మోదీజీ గారి ఆధ్వర్యంలో కొత్త ఇండియా గొప్ప ఇండియాగా మారింది. ఇది ఇండియాకి ఉత్తి మర్యాదని ఇప్పలేదు.
ఇది ఇండియా బోర్డర్లను కూడా కాపలా కాస్తూ ఉంది. ఇండియా లోపలున్న అవసరాల్ని తీర్చుకుంటామూ తెలుసు, అలాగే ఇండియాని ముందుకు తీసుకెళ్లాల్సిన పెద్ద పెద్ద విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరే చూడండి, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ ఉడికి లెక్క 2007 వరకు ఒక 6 ఉన్నాయి. 6లో కూడా అటల్జీ గారే తయారు చేశారు. అదే 7లో 6 అటల్జీ గారు చేశారు. ఇవాళ వాటి లెక్క పెరిగి 26 దాకా వచ్చాయి. ఇవన్నీ మోదీజీ గారి వల్లే. మెట్రో 5 సిటీల్లోనే ఉంది. ఇవాళ 20 సిటీల్లో మెట్రో ఉంది. హీస్ ఆఫ్ లివింగ్ ఇది ఎలా తయారు చేసుంటారు? ఇటువంటి సౌకర్యం ఈ ఎయిర్పోర్ట్. అదే కాంగ్రెస్ టైంలో స్వతంత్రం నుంచి 2014 వరకు 24 మట్టికే ఉన్నాయి. అదే వాటి లెక్క ఇప్పుడు 104కి వెళ్ళింది. అదేవిధంగా ఐఐటి, ఐఐఎం, IIIT, 1 డిస్టిక్ 1 మెడికల్ కాలేజ్, ఒక పెద్ద లిస్టే ఉంది. ప్రజలకి మంచి చేసింది ఒక లిస్టు చేతిలో ఉంది. ఇవన్నీ కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగా మోదీజీ గారి చేతుల మీదే జరిగాయి. ఈ విషయాలన్నీ ఏమి మనకి చెప్తున్నాయంటే, ఇక్కడ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ అభివృద్ధి ఉంది, ఇక్కడ ప్రజలు బాగున్నారు, అందరూ బాగున్నారు. అలాగే అభివృద్ధి మాత్రం కాదు, అభివృద్ధిని చరిత్రతో కలిపారు. ఇది మన చరిత్ర. అందుకే అక్బర్పూర్ అని చెప్పటంలో ఇప్పుడు నాకు చాలా సంకోచంగా ఉంది. నాకేమనిపిస్తుందంటే అక్బర్పూర్కు బదులుగా దీని పేరుని మహారాణా ప్రతాప్ అని పెట్టుండొచ్చు. మాకేమనిపిస్తుందంటే ఔరంగాబాద్ అనే నగరానికి సంభాజీబాద్ అని పేరు పెట్టొచ్చు కదా. ఎందుకంటే మన చరిత్ర సంభాజీ మహారాజ్ చరిత్రే కదా. ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి, రాణా ప్రతాప్ దగ్గర నుంచి, గోవింద్ సింగ్ గారి దగ్గర నుంచి. మాకు అక్బర్కి, ఔరంగజేబ్కి ఏ సంబంధం లేదు. మనకి చరిత్రలో పేరు పోయిందని బాధపడతారు, వాళ్ళు బాధపడనివ్వండి. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. కానీ యోగి గారు, ఈ క్యాంపెయిన్ మొత్తాన్ని మనం గనక ఒకసారి చూసామంటే, అది రాహుల్ గాంధీ స్పీచ్ కానివ్వండి, లేదా ప్రియాంక గాంధీ గారి స్పీచ్ కానివ్వండి, అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, శరద్ పవార్ది కానివ్వండి, లేదా ఆమ్ ఆద్మీ గారు క్యాండిడేట్ కానివ్వండి, అందరూ ఒకేలాగే మాట్లాడుతున్నారు. ఒకవేళ మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారంటే కాన్స్టిట్యూషన్ ని అంతం చేస్తారు, రిజర్వేషన్ లేకుండా చేస్తారు, ఆ తర్వాత ఈ దేశంలో ఎలక్షన్లే జరగవన్నారు. అసలు మొదటి విషయం ఏంటంటే, ఒక్క విధంగా కాదు. జూన్ 4న రిజల్ట్ వచ్చేటప్పుడు మోదీజీ గారే ప్రథమరవుతారనేది నిజం. అదొకటి. అది కూడా నేను ఇండియాలో ఒక పెద్ద రాష్ట్రంలో క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాను. ఈ క్యాంపెయినింగ్ చేసే అవకాశం నాకు దొరికింది. దానితో పాటు నిజం చెప్తున్నాను, ఇండియాలో ఉన్న ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకుంటాం తెలిసిన వాళ్ళు. మన యొక్క సనాతన ధర్మంలోనే దీన్ని చెప్పారు. సనాతనమైన వాళ్లం మేము, ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్రతుకుతాం, అంతా బ్రతకటం తెలిసిన వాళ్లమని. అదీ కాకుండా ఎవరైనా మమ్మల్ని గెలికితే సమయం వచ్చేదాకా కాసుకొని ఉండి అదే సమయంలో వాళ్లకి అదే విధంగా మర్యాదగా వాళ్లకి సమాధానం చెప్తాం. మోదీజీ గారు చేసిన దానికి ప్రజలు అదే మర్యాదతో మోదీ గారికి వాళ్ల సపోర్ట్నిస్తారు. ఎక్కడైనా ఉండేనండి, ఎక్కడైనా. వెస్ట్ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఎక్కడైనా ఉండనండి, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక విషయమే. ఒక్కొక్క యువకుడి మనసులోనూ ఒకే ఒక ఆలోచన. అందరి నోట్లోంచి ఇదే మాట. దీన్ని బట్టి మనకి ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఒక పూట కాదు, 2 పూటలు కాదు. ఈ విషయాన్ని ఆ దేవుడే వాళ్ళ నోటెమ్మట చెప్పిస్తున్నారు. మోదీజీ గారు వస్తున్నారని. మోదీజీ గారు మళ్ళీ వస్తున్నారు, 3వ సారి కూడా ఆయనే వస్తున్నాడని. దాంతోపాటు ఇందులో ఏ సందేహమూ లేదు, 400 సీట్లు మాకొస్తాయని మేము ఘోషిస్తున్నది మేము అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా దక్కుతుంది. కానీ ఒకటి, అందుకే 400 ఓట్లకు మీరు వస్తారు కాబట్టే కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తారు. అదేంటంటే, మోదీజీ గారు 10 సంవత్సరాల్లో ఫుల్ మెజారిటీతో ఉండటానికి అవకాశం ఉంది. అదీ కాకుండా భారతీయ జనతా పార్టీతో మాత్రం ఫుల్ మెజారిటీతో ఉండే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో మోదీజీ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ పెట్టి ఆయన ఆడుకున్నారా చెప్పండి? మోదీజీ గారు కొత్త పార్లమెంటు కట్టినప్పుడు బాబాసాహెబ్ గారు రాసిన పుస్తకాన్ని తన తల మీద పెట్టుకొని, ఇదో ఈ విధంగా, అది ఒక పునీతమైనదిలాగా తల మీద పెట్టుకొని దానికి మర్యాద ఇచ్చారు. అది మీరు కూడా చూసుంటారు. మర్యాదపూర్వకమైన మన పార్లమెంట్లో దాన్ని తీసుకొచ్చి ఉంచారు. మొదటిసారిగా ఇలా జరిగింది. ఇండియా ప్రథమరు, అదేంటంటే ఇండియా ప్రథమరు తన కాన్స్టిట్యూషన్ మీద ఎంత మర్యాద పెట్టుకున్నారో చూపిస్తున్నారు. అది మీరు కూడా చూసుంటారు. రెండోది,
బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పంచతీర్థాన్ని మోదీజీ గారే రెడీ చేశారు. ఈ కాంగ్రెస్ భీమ్రావ్ గారిని ఎలక్షన్లో ఓడించారు. వాళ్ళు అవమానించారు. మొదట్నుంచి అలాగే చేస్తున్నారు. అది మాత్రమే కాదు, బాబాసాహెబ్ భీమ్రావ్ గారు తయారు చేసిన కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ ఇష్టానికి భిన్నంగా ఆర్టికల్ 370ని వీళ్లే తీసుకొచ్చారు. ఫ్రీడమ్ టు స్పీచ్ దానికి సంబంధించిన మొదటి అమెండ్మెంట్ కాంగ్రెస్సే తీసుకొచ్చింది. 27 యొక్క అమెండ్మెంట్ మూలంగా కాంగ్రెస్, ఇందిరాగాంధీ ఆవిడ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 27 యొక్క అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అది కాకుండా వీళ్ళందరూ ముందల జస్టిస్ రంగనాథ్ లీడర్షిప్లో ఒక కమిటీ పెట్టారు. పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే అదేంటంటే ఓబీసీకి 27% దొరుకుతున్న రిజర్వేషన్ని అందులో 6% ముస్లింస్కని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏని ఎదిరించింది. దాని తర్వాత కాంగ్రెస్ సచ్చర్ కమిటీ రిపోర్ట్ని తయారు చేశారు. సచ్చర్ కమిటీ నాయకుడు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని తీసుకొచ్చి పెట్టారు. ఆ కమిషన్ కూడా దీన్నే సిఫారసు చేసింది. బీజేపీ, ఎన్డీఏ దీన్ని ఇష్టపడతలేదని వాళ్ళకి తెలిసిన తర్వాత బాబాసాహెబ్ భీమ్రావ్ గారు అంబేద్కర్ గారి పేరు మీద, అతని మతం పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు వేరే దారిని తీసుకొచ్చారు. జస్టిస్ కమిటీని ఆదర్శంగా తీసుకొని అదేంటంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ ఈ కమ్యూనిటీలో కలిపేయాలని, ఈ విధంగా షెడ్యూల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్లకి అడ్డుగా నిలబడ్డారు వాళ్ళు. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎదిరించి నిలబడింది. ఇవాళ కాంగ్రెస్ అదే విషయాన్ని మళ్లీ చెయ్యాలని అనుకుంటున్నారు. కులాన్ని పెట్టి విడదీయటం, ఫస్ట్లో కులాన్ని పెట్టి విడదీయటం, దాని తర్వాత దాంట్లో గొడవలు పెట్టటం, వాళ్ళిద్దరూ కొట్టుకున్న తర్వాత మీలో ఎన్నో మతభేదాలున్నాయని చెప్పుకొని అంతవరకు మీకు ముస్లిం రిజర్వేషన్లో ఉన్న రిజర్వేషన్లన్నీ మీకే ఇచ్చేస్తున్నామని చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రజల్ని విడదీయటానికి కాంగ్రెస్ ఎన్డీఏ అలయన్స్ని ఎప్పుడూ చెయ్యనివ్వం. బాబాసాహెబ్ భీమ్రావ్ తయారు చేసిన కాన్స్టిట్యూషన్ ఇది. ఇందులో కుట్ర చేయటం అనేది కుదరదని చెప్పాం. కాన్స్టిట్యూషన్ని మార్చడం, దొంగతనం చేయటం ఇదంతా దేశద్రోహం అని చెప్పాం. ఇప్పుడు ప్రజలు ఏదైనా ప్రశ్నలు అడగచ్చు. ప్రపంచమంతా మీరు తిరుగుతారు. ఈ ఓటమిలో ఎవరి శబ్దం ఎక్కువగా వినిపిస్తుందో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అదే నేను ఇంతకుముందే చెప్పానుగా, దేశం మొత్తం ఒకటే శబ్దం రాబోయేది. ఈ శబ్దం మాత్రమే నాకు వినపడుతుంది. మళ్ళీ మోదీజీ గారే వస్తారు. ఈసారి మాకు 400 సీట్లు వస్తాయి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు రాసి పెట్టుకోండి, యూపీలో బీజేపీ అతి దారుణంగా ఓడిపోతుందన్నారు. ఇలా చూడండి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కున్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. 403 అసెంబ్లీ సీట్స్లో పూర్తిగా మావాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ దగ్గర 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. యూపీలో కాంగ్రెస్ ఓడి చచ్చిపోతే తీసుకెళ్ళటానికి 4 కూడా లేరు. 2 మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ టైము ఖచ్చితంగా వాళ్ళు కూడా కనపడకుండా పోతారు. రాహుల్జీ, మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఒకవేళ కాంగ్రెస్కి అంత ధైర్యం ఉందంటే యూపీలో 80 సీట్లకి ఎందుకు నుంచోలేదు? అది కాకుండా ఇంకొక విషయం, అమిటీని వదిలేసి వైనాటికి ఎందుకు వెళ్లారు? మళ్ళీ మీరు వస్తున్నారు అంటే అమిటీలో ఎందుకు గొడవ చేయలేదు? అందువలన మంచి విషయమే, ఇటువంటి జరగవని కలలు కనే తీరాలి కదా. వాళ్ళు అనుకున్నట్లు కలలు కంటూనే ఉండండి. ఎందుకంటే వీళ్ళు దేశానికి కలలు మాత్రమే చూపించారు. ఇవాళ వాళ్ళు కలల్నే కననండి, సంతోషంగా ఉండండి. దేశానికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంతకు ముందు చేసినట్లుగానే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరనండి. వాళ్ళు ఉన్న చోటుకే మళ్ళీ వెళ్ళిపోతారు. అందువలన అదే చెప్తూ ఉంటారు కదా, ఎగిరిపో పావురమా, ఈ దేశం నీది కాదు అని. ఇతను కూడా ఆ విధంగానే. జూన్ 4 తర్వాత ఇతన్ని ఎవరూ పట్టించుకోరు. అయితే ఈ సైకిల్లో తిరుగుతున్న ఇద్దరికి ఏమీ దొరకదంటారా? అదేంటంటే వీళ్ళ స్నేహం గెలిస్తే కలిపి దొంగతనం చేస్తారు. ఓడిపోయారంటే మనసు పగిలిపోతుంది. ఇది బాగా యూపీకి తెలుసు. యూపీకి తెలుసు, ఉత్తరప్రదేశ్కి బాగా తెలుసు.
దొంగతనం చేయడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. వీళ్ళు అక్రమ పాలిటిక్స్ని మళ్ళీ యూపీలో పెట్టకూడదు. అందువలన యూపీలో 2017లోనే వీళ్ళిద్దరి జంటని విడదీసేశారు. దానివల్ల ఉత్తరప్రదేశ్లో ఇవాళ మోదీజీ గారు దారి చూపించినందువల్ల ప్రభుత్వం ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో పరిగెడుతూ ఉంది. వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అసలు విషయం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. అందువల్ల వాళ్ళు ఆలోచించే లోపల మా స్పీడు పెరిగిపోతుందని చెప్తాను.